శ్రీతేజ్ను పరామర్శించిన డైరెక్టర్ సుకుమార్. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సుకుమార్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తరపున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య సబిత బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి 5 లక్షల సాయం చేశారు. ఈ నెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ముందు రోజే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయాన్నే జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్.